నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించిన విజయవాడలో అంతర్భాగంగా పెనమలూరు నియోజకవర్గం ఉంటుంది కొంత ప్రాంతం. అటువంటి పెనమలూరు నియోజకవర్గం కృష్ణా జిల్లాలో ఉంది. ఎన్టీఆర్ అంటే విజయవాడ ప్రాంతాన్ని ఎన్టీఆర్ జిల్లా చేశారు. ఇక్కడ ఎన్టీఆర్ గారు పుట్టిన ప్రాంతానికి ఏమో కృష్ణా జిల్లా పేరు పెట్టారు. కృష్ణానది పరివాహక ప్రాంతంగా ఉన్న విజయవాడ ప్రాంతానికి ఏమో ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టారు. సరే, పేర్లు ఏదైనా పెట్టావు. ఇప్పుడు గన్నవరం నియోజకవర్గ ప్రజలు మాకు విజయవాడ క్లోజ్ యాక్సెస్లో ఉంటుంది, మమ్మల్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలి అంటున్నారు. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే గారు గట్టిగా మాట్లాడుతున్నారు కాబట్టి గన్నవరాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. నూజివీడు ఏలూరు జిల్లాలో ఉంది, కైకలూరు నూజివీడు. అవును, కైకలూరుని కృష్ణా జిల్లాలోకి, అలాగే నూజివీడిని ఎన్టీఆర్ జిల్లాలోకి కలపాలని చెప్పని నిర్ణయం తీసుకున్నారట. విజయవాడకు ఆనుకోనున్న పెనమలూరుని మాత్రం కృష్ణా జిల్లాలోనే ఉంచాలి అని చెప్పని. ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు అదేంటి మీరు గన్నవరాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే ప్రతిపాదన చేస్తూ ఉన్నారు, కానీ ఆనుకోనున్న పెనమలూరు పరిస్థితి ఏంటంటే ఎమ్మెల్యే గారు వద్దంటున్నారు అని చెప్పని. అంటే ఎమ్మెల్యేలు ఇష్టాలా? ప్రజలు అక్కడ భౌగోళికంగా ఎవరు ఎక్కడ దగ్గరలో ఉన్నారా దూరంలో ఉన్నారా ఇవి కాదా పరిగణలోకి తీసుకోవాల్సింది. ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి గారు నిన్న మంత్రివర్గ ఉపసంఘాన్ని ఇంకా మీరెందుకున్నారు? కేవలం ప్రజాప్రతినిధుల మాట ప్రకారం మీరు నిర్ణయాలు తీసుకుంటానికి మంత్రివర్గ ఉపసంఘం ఎందుకు? ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఆ ప్రాంతం యాక్సెస్ ఎలా ఉంది, ఇవి కదా పరిగణలోకి తీసుకోవాల్సిందని చెప్పని. పెనమలూరు కలిసిపోయే ఉంటుంది కదా విజయవాడలో. అదే అంటున్నా, ఇది కదా పరిగణలోకి తీసుకోవాల్సిందని చెప్పని ముఖ్యమంత్రి గారు నిన్న మందలించి మీరు ఒక రివైజ్డ్ రిపోర్ట్తో రేపు రండి అని చెప్పని మళ్ళీ ఈరోజుకు వాయిదా వేశారు.